ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది స్లైడ్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చింటారు. ఈ సెల్లర్స్ స్టాప్ లాసెస్ హండ్ చేయడానికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ హయ్యర్ హైస్ చేసుకుంటూ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. కాబట్టి ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చింటారు. ఇక్కడ ఉన్న బయ్యర్స్ కి రీట్రేస్మెంట్ అనేది అయ్యిందండి. ఇక్కడ లో నుంచి హైకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు అనేది మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడున్న బయ్యర్స్ ని మనం కన్సిడర్ అనేది చేయొద్దు. ఇక్కడ చాలా మంది మళ్ళీ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చింటారండి. ఎందుకంటే మార్కెట్ అనేది షార్ట్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది ఇక్కడికి వెళ్ళి. కాబట్టి ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ బయ్యర్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ బయ్యర్స్ స్టాప్ లాసెస్ హండ్ చేయడానికి మార్కెట్ అనేది కిందకి అనేది రావచ్చు. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ బయ్యర్ అనే వాళ్ళు మంచి ప్రాఫిట్ లో ఉంటారు గ్యాప్ అప్ ఓపెన్ అయితే. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్తుంది. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బయ్యర్ అనే వాళ్ళు నియర్ బై అవుతారు కాబట్టి వాళ్ళ స్టాప్ లాసెస్ హండ్ చేయడానికి మార్కెట్ అనేది కిందకి అనేది రావచ్చు. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ లో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తారు కాబట్టి వెయిట్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా మళ్ళీ పైకి అనేది వెళ్తుంది. ఫిబ్ ని కూడా రెస్పెక్ట్ అనేది చేస్తుందండి. ఇక్కడ హై నుంచి లోకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే పైన స్టాప్ లాసెస్ అనేవి ఏం లేవండి. కంటిన్యూస్ గా కిందికి అనేది రావాలి ఇప్పుడు మార్కెట్ అనేది. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుందండి. అలాగే 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి మళ్ళీ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంటూ పైకి అనేది వస్తుందండి. కానీ మార్కెట్ అనేది కిందికి రావాలి. ఏంటంటే ఇక్కడ ఓన్లీ బయర్స్ ని ఇన్వైట్ అనేది చేస్తుంది మార్కెట్. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయిందండి. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ వస్తారని అనుకుందాము. కానీ పైన ఎక్కువ మంది సెల్లర్స్ అనే వాళ్ళు లేరు. అలాగే కింద చూస్తే మార్కెట్ ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే ఉన్నారు ఎక్కువ మంది. కంటిన్యూస్ గా మార్కెట్ అనేది పైకి వెళ్తుందని చెప్పేసి. అలాగే ఇక్కడ చూస్తే మీరు ఈ సపోర్ట్ పైన మార్కెట్ అనేది ఒక విక్ అనేది ఫామ్ చేసి ఓన్లీ బయ్యర్స్ మాత్రమే ఇన్వైట్ అనేది చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి ఫిబ్ నుంచి మనం 50% లెవెల్ అనేది తీసామండి. ఇక్కడ తీసేసి ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము. అలాగే మళ్ళీ ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర ఈ క్యాండిల్ చూస్తే ఇది బ్రేక్ డౌన్ అనేది అవ్వలేదు, విక్ అనేది ఫామ్ చేసింది. ఓన్లీ మళ్ళీ బయ్యర్స్ ని ఇన్వైట్ అనేది చేస్తుంది. ఇక్కడ కంటిన్యూస్ గా కిందికి వెళ్తుందని అనుకున్నాము. కాబట్టి ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.